రోస్ మీకు యూస్ఫుల్ గా ఉందనా పంట? ఓకేనా? రోజ్ పళ్ళు అంతా యూస్ఫుల్గా బాగుంది. మనకి ఇంకేమి ఒక 4 గంటలు ఇంకా చేస్తా ఉన్నాం. ఇది 4 గంటలు కొత్తగా అట్లే సెట్ చేసే ఫస్ట్ అట్లా స్టార్టింగ్ రోజ్ పెట్టినది. ఈ షెడ్ ఐడియానా మీరు ఫస్ట్ ఇంకానే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్? అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ మేము ఓపెన్లో ఉంటుమే. ఓపెన్లో తరకారీలు అవి పెడతా ఉంటుమే. మాకు ఈ హరీష్ రెడ్డి అనేసి వాళ్ళ ఫ్రెండ్ మాకు హెల్ప్ చేసిన దానికి గ్రీన్ హౌస్ నుంచి హెల్ప్ చేసిరే. ఆ దీంట్లో ఐడియాలో అట్లా అయిపోయి రోజులు పుడుస్తూ ఉన్నాము. మీకు ఇప్పుడు రోజు ఇన్కమ్ గా ఉందనా? ఇన్కమ్ బాగుంది. బాగుంది అంటేనే ఎట్లా అంటే కానీ 1 మంత్ 1 ఇయర్ ఒక 5 లక్షలు వచ్చేది ఇనుము ఉంది. 1 ఇయర్ 1 లక్ష వచ్చేది ఇది ఉంది. 3 తల పొర్తి మనకి 3 తల బేస్. మొన్న రీసెంట్గా ఒక 4 నెలలు 3 తల బాగా కంటిన్యూగా ఉండే. ఒక నెల 6 లక్షలు 7 లక్షలు 8 కూడా అయిపోయాయి మంత్లీ. ఈ మంత్ వచ్చేసి 1 లక్ష కూడా కాలే. రేట్ తక్కువ మెయిన్ 3 తల్లే ఈస్ట్ కేరళ ఈస్ట్ అని వస్తే ఒక పువ్వు కూడా పారేదు. ఈ కలర్స్ ఈ తమిళనాడు 1, 2 అది 3 తల్లి లేకుందానికి ఏదో అట్లా ఖర్చులకు వస్తుంది అంతే ఈ మంత్ పూరా. యూస్ఫుల్ లాస్ అది 30 రూపాయలు పోయిస్తే కూడా 30-40 పోతే కూడా లాస్ అయ్యేది. ఆవిడ మనం 5 లక్షలు 6 లక్షలు చూసి ఎదురుచి ఇప్పుడు 1 లక్ష వస్తుంది. కరెక్ట్ సెలవుకి ఈక్వల్ అయిపోతుంది లేబర్కి మందులకి వ్యవసాయాలకి. మాకు ఓపెన్ లా ముందర కోయముత్తరికి వేస్తాం. ఓపెన్ రిచ్ సేమ్ ఇదే చెట్లే ఓపెన్ పిల్ల వేస్తాం. అది 20 పువ్వులు మనము రాపర్కి పరియం వేసే పండ్లే రాకెట్ మాదిరి జోడిచ్చేసి కోయముత్తరికి పార్సల్ వేస్తాము. ఆవిడ 14 రూపాయలు ఇస్తారు ఒక బొంచి 20 పువ్వులకి. అనుభవము ట్రైన్. వేరే వాళ్ళు చేయాలంటే మీరు వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారన్నా? వేరే వాళ్ళు చేయాలంటే ధారాళంగా చేయొచ్చును. చేయాలంటే కంపల్సరీ 24 గంటలు రోజులో ఉండాలి. ఊరికే మనం సెటిల్ పెట్టేసి లేబర్ మీద తీసేసిపోతామంటే అవి వేయాలి. కంపల్సరీ చేయాలి. ఇంట్లో ఒక మనిషి 24 అవర్స్ దాంట్లో నాలెడ్జ్ అనేది ఉండాలా. ఒక ట్రిప్స్ పడిందంటే దానికి కంపల్సరీ మందు కొట్టాలా. ఇప్పుడు పడింది అనేసి ఓపెన్ పిల్ల వేసినట్టు ఇస్తే ఒక కింద నక్కినట్టు ఆ పువ్వు క్రాప్ అంతే రిజెక్ట్ అయిపోతుంది. ఆడ మన మార్కెట్ కిందకి వేసి పంపించేప్పటికి అక్కడ పోయేపటికి బ్లాక్ అయిపోతుంది. రిజెక్ట్ అమ్మేకేయాలి. క్వాలిటీ లేకపోతే క్వాలిటీ ఉంటే కానీ అది ఫుల్ డౌన్ అయితే కూడా పార్సల్ తప్పేస్తుంది. చేస్తాం. ఐడియా చెప్తాం. ఆల్రెడీ వచ్చిన 3-4 సెట్ల పుడిపించినాం ఆల్రెడీ. వాళ్ళు సక్సెస్ఫుల్ గా పోతా ఉన్నారు. ఎగ్జాంపుల్ రేట్లు ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉండి షెడ్ వేయాలంటే దానికి మీరు ఐడియా ఇచ్చి రెడీగా ఉన్నాం. ఓకే. మీకు ఏమైనా హెల్ప్ కావాలా అంటే ఇప్పుడు బయట ఎవరో మనకు హెల్ప్ చేస్తారంటే ఈ తర్వాత చేసే వాళ్ళకి ఏం సపోర్ట్ చేస్తే బాగుంటుందా? వాళ్ళకి మనకు మెయిన్ వచ్చేసి సెడ్ దా ఫస్ట్ అత్త వేసేయాలి. అది వేసిస్తే కానీ అదే సబ్సిడీని సిక్తా ఉంది ఫాలో చేస్తే. సెంట్రల్ రెంట్లను సెంట్రల్ రెంట్లో సిక్తున్నారు. మీకు ఇప్పుడు వచ్చి సఫిషియంట్ ఇన్కమ్ మంత్లీ ఇంత స్టాండర్డ్ గా ఉంది. స్టాండర్డ్ అవరేజ్ పెడితే కన్నా ఇయర్ టు ఇయర్ కి మంత్లీ అవరేజ్ చేస్తే కూడా 2 lakhs పైనే 230 to 3 గ్రోత్ లోనే ఉండాలి. లేబర్స్ కంపల్సరీ ఎకరా కంపల్సరీ ఒక 6 జనం 7 జనం ఉండే ఉండాలి. లేబర్ 7 జనం ఉండే ఉండాలి కంపల్సరీ. మాది 1 ఎకరా ఉంది. రోజు మొట్టు ఉండరు. మనము హిందీ వాళ్ళతో కంపల్సరీ ఎవరు ఉండేది. వాళ్ళు లేకుండా లోకల్ అన్నా ఎత్తుకొచ్చి చేయాలి. 1-2 చేసే పని కానీ కాదు. మీ ప్రకారం టైం కరెక్ట్ గా దాని ఉండాలా. ఆమెకి మెయిన్ వచ్చేసి ట్రైనింగ్ ఉండాలి. రోస్లో కటింగ్ కానీ వేస్ట్ అయితే దాంట్లోనే కానీ మనం ఇష్టానికి కత్తించకపోతే తోట 1 ఏడాదిలో క్రాప్ అయిపోతుంది. అది వేస్ట్. బాగా ట్రైనింగ్ ఉండాలి. లేకపోతే ట్రైనింగ్ ఉండే వాళ్ళ లేబర్ తోటి వస్తే కూడా ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది. ఉండే ఉండాలి. వాళ్ళకి నాలెడ్జ్ లేకుంది లేబర్ ఉంటేనే సెట్ అయ్యేది. వాళ్ళు కంపల్సరీ యూస్ఫుల్ గ్రోత్ కావచ్చు. లాస్ అనేది దీంట్లో వచ్చేది 100% మెయింటెనెన్స్ మొట్టుకో. ప్రొడక్షన్ కంపల్సరీ ప్రొడక్షన్ బాగా తీయాలా. ఒక ఫుడ్స్ ట్రీట్మెంట్ అయ్యాలో కంపల్సరీ ఎకరానికి ఒక 250 300 బంచులు కంపల్సరీ దీని మీద ఎత్తేయాల. 200 ఎత్తేనే మనకి కరెక్ట్గా యూస్ఫుల్ లాభం. కొందరు అంతా సాగుతారు. ఈ ఓపెన్ పిల్ల 10 ఎకరాలు పెట్టేసేదే యువతలో గ్రీన్ హౌస్లో పెట్టుకునేస్తారు. దీంట్లో 100 కట్టలు 150 కట్టలు అయితే అది లాసే వచ్చేది. అది క్వాలిటీ ఉండేదో. ఇప్పుడు మేము సౌతర్న్ ఫ్లవర్కి వేస్తాము. మా ఊర్లోనే 2 వేస్తారు. దాంట్లో మావి 50 రూపాయలు అంటే వాళ్ళకి 30 రూపాయలు వేసినారు. ఆ క్వాలిటీ పైన డిఫరెన్స్ రేట్ డిఫరెంట్ వస్తుంది. మంచి క్వాలిటీ ఉంటేనే
మంచి క్రాప్ అది మంది అప్ అండ్ డౌన్ అవుతుంది క్వాలిటీ, కానీ దానికి తగినగా బ్యాలెన్స్ ఉండాలి. ఎనీ టైం ఉండదు. ఒక నెల అంటే వాళ్ళకు ఒక దినం 2 నెలలు చూస్తారు, 3వ దినము అదే తర రాకూడదు. ఈ చెట్టు ఎన్ని దినాల చెట్టు అన్న? ఇది 4 దినాలు 4 ఏండ్లు అయింది, 4 ఇయర్స్ అయింది. క్రాప్ డ్యూరేషన్ ఎన్ని దినాలనా? క్రాప్ డ్యూరేషన్ 5 మంత్స్ స్టార్ట్ అయిపోతుంది. 5 months కి 5 months ఫస్ట్ పూడిస్తే 5 months స్టార్ట్ అయిపోతుంది. 5 నెలలు అంటే ఇప్పుడు అప్ టు దీనికి వచ్చి 4 ఏండ్లు ఇచ్చేట్టు. 4 ఏండ్లు అయింది. ఇంకా ఎన్ని దినాలు మెయింటైన్ చేయొచ్చు? ఇంకా ఒక 3-4 ఏండ్లు మెయింటైన్ చేయొచ్చు. కరెక్ట్ గా చేస్తే 8 ఏండ్లు ఇంకా 9 ఏండ్లు మెయింటైన్ చేయొచ్చు. మినిమం ఇంకా 2 ఏండ్లు ఇంకా 3 3 ఏండ్లు మెయింటైన్ చేయొచ్చు. అది మన లాంగ్ ఉండాలంటే మన సాయిల్ తో డిఫరెన్స్ ఉంటుంది. సాయిల్ స్ట్రాంగ్ గా ఉంటే బాగుంటే కన్నా కెబ్బొన్ను రాయి నేల ఉంటే కన్నా 5 ఏండ్లు ఇంకా 6 ఏండ్లు వస్తుంది. 5-6 కూడా మెయింటైన్ చేయొచ్చు. ముత్తూరు ఏరియా అంతా 8 ఏండ్లు 9 ఏండ్లు చెట్టు ఉంది ఇప్పుడు కొన్ని ఏరియాలో. కొన్ని ఏరియా ల్యాండ్ స్ట్రెంత్ సాయిల్ స్ట్రెంత్ స్ట్రెంత్ ఇట్లంతా ఉంటే బాగా మెయింటైన్ చేయొచ్చు, బాగా గ్రోత్ కావచ్చు. సో ఫార్మర్స్ మీరు వచ్చి సజెక్ట్ చేస్తాం. ఈ రోజు వచ్చి పుడిస్తే మినిమం 7-8 ఏళ్ళు మెయింటైన్ చేయొచ్చును. క్వాలిటీగా మెయింటైన్ చేస్తే మంత్లీ ఎకరాకు 2 ఇంకా 3 లక్షలు మెయింటైన్ చేయొచ్చు. లేబర్ ఒక 6-7 జనం కంపల్సరీ ఉండాలి. కావాలి. దానికి పైన క్రాప్ నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి. లైక్ ముందు ఏం కొట్టాలా, చెట్లు ఎట్లా కట్ చేయాలా, పువ్వు ఎట్లా కట్ చేయాలనే అన్ని ఉండాలి. అన్ని చేస్తే ఆడ లాస్ అయ్యాలి. థ్యాంక్స్ ప్రదీప్ అన్న. అంతేనా?